హాయ్ అండి, వెల్కమ్ టు నందిని స్టాక్. ఈరోజు మనం నువ్వుల కారం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ కప్పుతో 2 కప్పులు నువ్వులు బాగా ఫ్రై చేసుకోవాలండి, లో ఫ్లేమ్లో పెట్టుకుని. ఈ వేగుతూ ఉంటాయి. ఈలోపు మనం వీటికి కావాల్సిన పదార్థాలు 2 కప్పుల నువ్వులకి ఇదిగోండి, ఇవి ఒక 20 ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, తగినంత ఉప్పు, అలాగే వెల్లుల్లి రెబ్బలు. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు. ఇవ్వండి, ఎర్రగా వేగాయి. వేగినాక పక్కకు పెట్టుకొని ఇదే బాండీలో ఎండుమిరపకాయలు, అలాగే ఉప్పు కొంచెం వేస్తున్నాను, సరిపోకపోతే మళ్ళీ తర్వాత ఇవి బాగా వేయించుకోవాలి ఎర్రగా. ఇవి కొంచెం వేగినాక ఇందులో జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి వేగిపోయాయి, స్టవ్ ఆపేసుకుని ఇవి చల్లారినాక మిక్సీ పట్టుకుంటే పొడి రెడీ అవుతుంది. వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర ముందు ఇది గ్రైండ్ చేసుకోవాలి. లాస్ట్లో ఇవి వేసుకుని గ్రైండ్. నువ్వుల కారం రెడీ. అన్నంలో ఫస్ట్ ఒక స్పూన్ వేసుకుని కలుపుకుని రోజు తింటే ఎముకలు బలంగా దృఢంగా తయారవుతాయి. ఇది నువ్వులు చాలా మంచిది హెల్త్కి, ఎముక పుష్టి బాగా పెరుగుతుందన్నమాట. ఇది పులుసు కూరల్లో తినొచ్చు కలుపుకుని, అలానే చారు రసం పెట్టుకుని అందులో కలుపుకుని తినొచ్చు, లేదా ఫస్ట్ ముద్దలో మనం కలుపుకొని తినొచ్చు. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బై బై.